హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పేరుపాలెం బీచ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన నరసాపురం నుంచి వచ్చినప్పుడు ఇలాగా ఇక్కడ తూర్పుతాల సెంటర్ అనమాట ఇది. ఈ రోడ్లోకి వస్తాం మనం. ఈ పక్కన ఈ సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ తిరగాలన్నమాట. ఇక్కడ రాములవారి గుడి కడుతున్నారు. రాములవారి గుడి పక్క నుంచి రైట్ సైడ్ తిరిగితే మనం కేపీ పాలెం వెళ్తాం. ఒక 3 ఆర్ 4 కిలోమీటర్స్ ఉంటుంది కేపీ పాలెం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ తూర్పుతల సెంటర్లో ఏంటంటే మనం ఫుడ్ కానీ స్నాక్స్ కానీ వాటర్ కానీ ఏదైనా సరే ఇక్కడ తీసుకోవడం చాలా బెటరు. ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ. మన బీచ్లో ఫుడ్ అసలు బాగోదు, ఇక్కడైతే బెటర్గా ఉంటుంది. సరే, అయితే మనం ఇంకా ముందుకెళ్దాం. మరి ఇది కేపీపాలెం రోడ్డు అనమాట. ఈ రోడ్డు అంటే ఇలా ఒక 3 ఆర్ 4 కిలోమీటర్స్ వెళ్తే అక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరగాల్సి ఉంటుంది. అక్కడ ఇక్కడ సాయిబాబా గుడి ఉంటుంది అనమాట. సాయిబాబా గుడి కాడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి. రోడ్లు కూడా చాలా నీట్గానే ఉన్నాయి, పర్లేదు. జర్నీ కూడా చాలా ఫాస్ట్గానే అవుతుంది. ఇది కేపీపాలెం అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది సాయిబాబా గుడి. సాయిబాబా గుడి దాటగానే ఫస్ట్ లెఫ్ట్ అనమాట, లెఫ్ట్గా ఉంటుంది. ఇలా లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా మనం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. డైరెక్ట్ రోడ్ ఇంకా బీచ్కి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా రోడ్డు కొత్తగా వేసినట్టు ఉన్నారు. జర్నీకి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఇటు కార్స్ కూడా వెళ్ళిపోతాయి, పర్లేదు. కొంచెం పెద్దగానే ఉంది రోడ్డు. ఇది షార్ట్ కట్ అనమాట. ఇంకా కొంచెం ఎదర్ నుంచి ఇంకొక రోడ్డు కూడా ఉంటుంది. దానికంటే ఇది కొంచెం బెటర్ అనమాట. రోడ్డు కొంచెం దగ్గరగా ఉంటుంది బీచ్కి వెళ్ళడానికి. ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది ఫ్రెండ్స్. అటు ఇటు ఎటు చూసినా సరే కొబ్బరి తోటలు, ఇంకా అంతా పచ్చదనమాట ఇక్కడ. అందుకే చాలామంది పేరుపాలెం బీచ్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే పేరుపాలెం బీచ్ని ఆంధ్ర గోవా అని కూడా అంటారు. మన ఆంధ్రాలో గోవా బీచ్ ఏదైనా ఉందంటే అది పేరుపాలెం ఒకటి మాత్రమే. అంత ఫేమస్ అయింది ఇది. సంక్రాంతి కార్తీక మాసం అయితే ఇంక అసలు ఖాళీయే ఉండదు ఫ్రెండ్స్. రోడ్డు ఇలా ఉంది, అసలు ఖాళీయే ఉండదు. ఈరోజు ఫ్రైడే, ఏదో వర్కింగ్ డే కాబట్టి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఈ పక్కన అన్ని తోటలు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇక్కడ షూటింగ్లు కూడా తీసేవారంట. చాలా సినిమాల షూటింగ్లు కూడా జరిగాయి ఇక్కడ. అన్ని కొబ్బరి తోటలే ఫ్రెండ్స్, అన్ని కొబ్బరి తోటలు. ఈ మొక్కలను ఏమంటారో నాకు తెలీదు. చెరుకు ఏదో చెట్లు ఏదో అంటారు ఫ్రెండ్స్. ఇది కూడా ఫేమస్ ఇక్కడ బాగానే. అన్ని కొబ్బరి తోటలు బాగా ఎక్కువ. ఇంకా మనం బీచ్కి దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ రైలు చెరువులు కూడా బాగా ఎక్కువ. రైలు చెరువులు, చేపల చెరువులు. నరసాపురం అంటేనే చేపల చెరువులు బాగా ఫేమస్ అనమాట. రొయ్యలు, చేపలు బాగా ఎక్కువ ఫేమస్. ఇక్కడ ఆక్వా రైతులు కూడా చాలా ఎక్కువ ఉంటారనమాట. వచ్చేసాము, ఇంకా బీచ్కి దగ్గరలోనే ఉన్నాము. ఇంకొంచెం దూరం ఉంది. ఎటు చూసినా పచ్చగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎటు చూసినా పచ్చగానే చెట్లు, అంతా నీట్గా. రోడ్డు కూడా కొత్తదేమో, చాలా నీట్గా కనిపిస్తుంది. అక్కడ చూడండి దూరంగాని ఆకాశం భూమి కలిసినట్టు కనిపిస్తుంది చూడండి రోడ్డుకి మధ్యలో. అదే ఫ్రెండ్స్ బీచ్. వచ్చేసాం మనం దగ్గరలోని. ఇక్కడ మొత్తం అవ్వడానికి ఒకటే బీచ్ కానీ ఫ్రెండ్స్, దీన్ని మనం 3 బీచ్ల కింద అంటారు. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి ఈ బీచ్కి. అంటే పెద్ద బీచ్ వచ్చి పేరుపాలెం బీచ్, ఇది అంటరాయం, ఇదే పేరుపాలెం బీచ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిన్నది ఉంటుంది అనమాట, చిన్న బీచ్. అక్కడ పెద్దగా ఏముండదు అనుకోండి, కాకపోతే అది కూడా ఒక బీచ్ అని పేరు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ఎదరికి వెళ్ళామంటే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 1 కిలోమీటర్ ఉంటుంది పేరుపాలెం బీచ్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. అదే కార్తీక మాసం వస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. అస్సలు ఖాళీయే ఉండదు.
కార్లు, ఆటోలు అస్సలు ఖాళీయే ఉండదు ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే వర్కింగ్ డే కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. నాకు తెలిసి క్రౌడ్ కూడా తక్కువగానే ఉండొచ్చు, అంత క్రౌడ్ ఏమి ఉండదు. మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. అయితే ఎవరో ఫ్యామిలీస్ వెళ్తున్నారు, వెనకాల కారు కూడా వస్తుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనం. ఇది కొబ్బరి తోటలు అనమాట. ఇటువైపు అటువైపు బీచ్ అనమాట. చాలామంది ఇక్కడ స్టే చేసి ఇక్కడ వంటలు అవి వండుకోవడం, ఇటువైపు వండుకుని తిని మళ్ళీ అటువైపు వెళ్ళి బీచ్లో ఆడుకుని అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇది మనం ఇంకో కొంచెం దూరం ఉంది. ఇక్కడ ఏదో ఫ్యామిలీ కూడా ఉన్నారు ఆల్రెడీ బీచ్లో. కారు వాళ్ళు ఇక్కడ ఆగిపోయారు. చూద్దాం, కొంచెం ఎదరికి వెళ్దాం. ఇక్కడ చిన్న చర్చ్ కూడా ఏదో ఉంది ఫ్రెండ్స్ లోపల. అరటి తోటల మధ్యలో ఉంది చిన్న చర్చ్. మనం ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడక్కడ కొంచెం కొంచెం కనిపిస్తున్నారు. పెద్దగా ఈరోజు క్రౌడ్ అయితే ఉన్నట్టు అనిపించట్లేదు నాకు ఏమని. ఇక్కడ ఇక్కడ ఒక గుడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నాం కదా, గుడి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్లు, మొక్కుబడులు గట్రా ఇస్తూ ఉంటారు ఇక్కడ. ఇది కూడా బాగా ఫేమస్ అయిన టెంపుల్. ఇది టెంపుల్ పేరు వచ్చి శ్రీ శ్రీ రుక్మాంబ సమేత పాండురంగ స్వామివారి ఆలయం. ఇది కూడా కొంచెం ఫేమస్ ఇక్కడ టెంపుల్. ఇది ఎక్కువ ఫంక్షన్లు గట్రా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చాలా ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక ధ్యాన మందిరం కూడా ఉంది. అది చూడండి ఫ్రెండ్స్, అది అక్కడ ఒక మందిరం కూడా ఉంది ధ్యానం చేయడానికి. మైండ్ మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ, ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. అందుకే చాలామంది ఎక్కువ పేరుపాలెం బీచ్ ప్రిఫర్ చేస్తారనుకుంటా. అంతా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం క్రౌడ్ అనేది బాగా తక్కువగా అనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకెళ్తే మనం బీచ్ ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి బోర్డు చూసారు కదా, పేరుపాలెం బీచ్. ఇదనమాట అసలైన బీచ్. ఈ పక్కన షాపులు గట్రా ఉన్నాయి. కొన్ని షాపులు అయితే తీసిలేవు, మరి కొంచెం ఎదరికెళ్ళి చూద్దాం ఇంకా ఏమైనా తీసున్నాయేమో. ఇవాళ మార్నింగ్ ఇప్పుడు 10 అవుతుంది కాబట్టి కొంచెం ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయ్యి షాపులు అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. స్నానాలు గది, రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన అన్నీ ఇక్కడే దొరుకుతాయి. రెస్టారెంట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. పానీపూరి ఇంకా చిన్న చిన్న షాపులు అన్నీ తీసే ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ గారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇదే మెయిన్ బీచ్ అనమాట, పేరుపాలెం మెయిన్ బీచ్ ఇదే. అయితే విగ్రహం దగ్గరికి వెళ్దాం, చూద్దాం నడండి. విగ్రహం అయితే చాలా హైట్లో ఉంది. నాకు తెలిసి ఒక 40-50 ఫీట్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను హైట్. ఇది చాలా హైట్లోనే పెట్టారు. ఇదంతా పేరుపాలెం బీచ్ అనమాట. ఇంకొంచెం ఎదరికెళ్ళి చూద్దాం. కొంచెం క్రౌడ్ అయితే మనం ముందుగా అనుకున్నట్టుగానే తక్కువగానే ఉంది, పెద్దగా అయితే ఏమీ లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే పేరుపాలెం బీచ్. బీచ్లో మనకి ఐస్ క్రీమ్స్, పానీపూరి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇది చూస్తున్నంత వరకు అంతా పేరుపాలెం బీచ్ అన్నమాట.
ఇక్కడి నుంచి ఇలాగా ఈ సైడ్ ఇది రైట్ సైడ్ అలా వెళ్తే అలాగే వెళ్తే మోలపర్రు బీచ్ వస్తుంది. ఇది చర్చ్ అనమాట. ఇది ఇంతకుముందు ఈ విగ్రహం గట్టా ఉండేది కాదు, అందరూ చర్చ్ అనేవారు. చర్చ్ దగ్గర పేరుపాలెం బీచ్ అనేవారు. ఇదే అనమాట మెయిన్ చర్చ్. ఇది చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళిపోయినట్టే. ఇంతకుముందు ఇలా మాట్లాడుకునేవారు, ఇప్పుడైతే విగ్రహం కట్టాక ఇందులో అందరూ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర అంటున్నారు. ఇప్పుడు మనం చర్చ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఎలాగుంది ఏంటో. చర్చ్ స్ట్రీట్లో ఈ పక్క స్ట్రీట్లో ఇవన్నీ అమ్ముతారనమాట, పిల్లలకు సంబంధించినవన్నీ. ఇక్కడ ఖర్జూరం జీళ్ళు కూడా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ క్లాత్స్ కూడా అమ్ముతున్నారు. ఇది చర్చి రోడ్ అనమాట. ఇది క్లాత్స్ కూడా అమ్ముతున్నారు ఈ రోడ్లో, చర్చి రోడ్లో. ఇది చర్చ్కి ఇక్కడ ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ చర్చ్కి ఎదురుగాని ఇటువైపు ఉందన్నమాట. దీని అందరూ చర్చ్ రోడ్ అంటారు. మనం ఈ రోడ్ నుంచి కూడా రావచ్చు అనమాట బీచ్కి. ఇందాక నేను చెప్పాను కదా కొంచెం ఎదరంగో ఫ్రంట్ ఇంకో రోడ్డు ఉందని, అది ఇదే రోడ్ అనమాట. ఇటువైపు నుంచి కూడా మనం బీచ్కి ఎంటర్ అవ్వచ్చు. ఇంతకుముందు ఇదే మెయిన్ రోడ్ అనమాట, కాకపోతే ఇప్పుడు అక్కడ షార్ట్ కట్ రోడ్డు వేయడం వల్ల మనం అలా వస్తున్నాం. ఇది చర్చ్ లోపల అనమాట. ఇదంతా చర్చ్ రోడ్డే, చాలా పెద్ద చర్చ్ ఇది. మనం కొంచెం ఎదురుకెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది, అది కూడా చూద్దాం. సరే ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్దాం. బీచ్లోకి వెళ్తే ఇలా మనకు ఒక వెహికల్ కూడా ఉంటుంది, ఎవరైనా రైడ్ చేయొచ్చు దీన్ని. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా రైడ్ చేయొచ్చు. పర్ హెడ్ 100 రూపాయలు అనమాట. ఇదన్నమాట బీచ్, ఓవరాల్ బీచ్ ఇది. ఇక్కడ ఒక ఫ్యామిలీ రైడ్ చేయడానికి వెళ్తున్నారు. పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. ఇది ఇప్పుడు మనం వెన్యూ అని చెప్పాను కదా, రిసార్ట్. ఇది అన్నపూర్ణ రిసార్ట్. ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దీంట్లో డైనింగ్ హాల్ ఉంటుంది, ఏసీ రూమ్స్, రెస్టారెంట్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అన్నపూర్ణ వెన్యూ. ఇది చర్చ్ రోడ్లో ఉంది. చాలామంది ఫ్యామిలీస్ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ వెన్యూని. నీట్గానే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. లోపల రెస్టారెంట్స్ కూడా బాగుంటుందంట. సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అంటారు దీంట్లోని. ఇక్కడ పుల్కా, రోటీ, ఫ్రైడ్ రైస్, క్రాబ్, ఫిష్ అన్నీ బాగా దొరుకుతాయి అని అంటారు. మరి ఐటమ్స్ కూడా బాగుంటాయి అంటారు. లోపల ఫుడ్ అయితే చూడక్కర్లేదు. రిసార్ట్ కూడా లోపల చాలా నీట్గా ఉంటుందంట. లోపలికి వెళ్ళే వాళ్ళం, మనకు కొంచెం టైం లేదు, ఇంకా మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి, అందుకే ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు ఎప్పుడైనా వస్తే దీన్ని ఒకసారి చూడండి. చర్చ్ రోడ్లో ఉంటుంది ఇది. ఓకేనా, అది దీని తర్వాత మనం మోలపూర్ బీచ్కి వెళ్దాం. మోలపూర్ బీచ్కి పేరుపాలెం బీచ్ నుంచి మనం డైరెక్ట్గా అనమాట రైట్ సైడ్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. వెళ్ళే దారిలో ఇక్కడ కోస్ట్ లైన్ అని ఒక రిసార్ట్ ఉంది. ఇది ఎక్కడో లోపలికి ఉంటుంది అనమాట, కొబ్బరి తోటల్లోని. కొంచెం ఓపెన్గా ఉంటుంది ఇది, అంటే చుట్టూరు ప్రహరీ గోడ అటువంటిది ఏమి లేకుండా కొంచెం ఓపెన్గా ఉంటాయి రూమ్స్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, అది రిసార్ట్, కోస్ట్ లైన్ రిసార్ట్. దీంట్లో వచ్చి చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఫ్రీ వైఫై కూడా ఉందంట. గార్డెన్ ఏరియా, ఏసీ రూమ్, ఫ్రీ వైఫై, పార్టీ ఏరియా, రెస్టారెంట్. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రిసార్ట్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక 2 రిసార్ట్లు కూడా ఉంటాయి దారిలోని.
ఈ రిసార్ట్లో బాగా మంచి పేరున్న రిసార్ట్ వచ్చి హంస రిసార్ట్ అనమాట. ఇది మూలపర్రు బీచ్కి వెళ్ళే రోడ్ ఇది. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇక్కడ హంస రిసార్ట్ అని ఉంటుంది. మూలపర్రు బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. అదే చాలా పెద్ద రిసార్ట్ ఈ పేరుపాలెం బీచ్లో. ఈ కార్స్ కూడా మేబీ అక్కడ స్టే చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు వీళ్ళు కూడా. హరిత శాస్త్ర బీచ్ రిసార్ట్ అనమాట. ఇది రైట్ సైడ్లో ఉంది. ఇది కూడా కొంచెం లోపలికే ఉంటుంది. ఇది కూడా కొంచెం రైట్ సైడ్లో ఉంటుంది. ఇది బీచ్కి వెళ్ళే దారిలోని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూసారా, హరిత శాస్త్ర బీచ్ రిసార్ట్స్ అనమాట. ఇది కూడా పెద్దదే రిసార్ట్. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా రెస్టారెంట్, ఏసీ రూమ్స్, మళ్ళీ వైఫై, ఫ్రీ వైఫై దీంట్లో కూడా ఉన్నాయి. ఇది కూడా రీసెంట్గా కట్టినట్టున్నారు, కొత్తగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, హంస రిసార్ట్ అని. హంస బీచ్ రిసార్ట్ అనమాట. ఇది మూలపర్రు బీచ్ పక్కనే. మనం మూలపర్రు బీచ్ ఈ పక్కనే ఉంటుంది అనమాట. మనం వచ్చేసాం దగ్గరికి. ఇది ఈ రిసార్ట్ లోపల ఏరియా. ఇది ఇదిగో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇదే ఫేమస్ అనమాట. మీకు ఏమైనా అవసరమైతే ఫోన్ నెంబర్ కూడా ఉంది ఫ్రెండ్స్, తీసుకోండి. ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్గా ఖాళీ అయితే ఉండదు. ఎప్పుడు క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ. కార్తీక మాసం కానీ, సంక్రాంతి ఫెస్టివల్ ఆ టైంలో అయితే ఇంకా అసలు రాలేము. ఇదేమో గవర్నమెంట్ విఐపీస్ వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు స్టే చేయడానికి ఇదనమాట. ఇక్కడ కట్టారు ఇది, వాళ్ళకి స్టే చేస్తారు. ఈ హంస రిసార్ట్లో మాత్రం మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎప్పుడు ఖాళీ అయితే ఉండదు. బాగుంటుంది. ఇది లోపల కూడా చాలా బాగుంటుంది, నీట్గా అందంగా ఉంటాయి. రూమ్స్ కూడా చాలా వెరైటీగా కొత్త మోడల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ హంస రిసార్ట్కి ఎదురుగా ఒక టెంపుల్ అయితే కట్టారు. ఇది కూడా బాగా పెద్దదే టెంపుల్ ఇది. దీని పక్కన ఒక సాయిబాబా గుడి కూడా ఉంది. ఇదంతా మూలపర్రు బీచ్ అనమాట. మూలపర్రు బీచ్ దగ్గర ఇదంతాని. కొంచెం ఎదురుకి వెళ్దాం. ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంటుందన్నారు. అది కూడా చూద్దాం. మనం తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడికి. అది కూడా ఇక్కడ బాగా ఫేమస్ అంట. చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి. ఇటువైపు లెఫ్ట్ సైడు కొంచెం బండి మీద వెళ్ళడం వల్ల కొంచెం షేక్ అవుతుంది కెమెరా, కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ హనుమాన్ విగ్రహం అన్నాం కదా, ఇదే ఫ్రెండ్స్. కొంచెం బాగా ఫేమసే ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఇటు పక్క వచ్చాము. మనం లెఫ్ట్ సైడ్ తిరిగాము. ఇది హంస రిసార్ట్ ఇది పక్కన. ఇదేమో మూలపర్రు బీచ్ అనమాట పక్కనే. ఇంకా ఈ పేరుపాలెం బీచ్కి సంబంధించి సముద్రం పక్కన అంటే బీచ్లో రిసార్ట్ ఏదైనా ఉందంటే అది హంస రిసార్ట్ మాత్రమే. బాగా ఫేమస్. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట. ఎక్కువ బీచ్ని ఎంజాయ్ చేద్దామని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఈ రిసార్ట్లో ఎక్కువ దిగుతూ ఉంటారు. రిసార్ట్లో ఒక సింగిల్ రూమ్ వచ్చి పర్ డే 4000 అలా ఉంటుందంట. ఒక్క రోజుకే 4000 అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ బీచ్లో రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పడవలు సముద్రంలోంచి కూడా అలా అక్కడి నుంచి వదులుతూ ఉంటారు సముద్రంలోకి. చేపలు పట్టడానికి గట్టా వెళ్తూ ఉంటారు ఈ బీచ్ దగ్గర నుంచి. ఇదంతా మూలపర్రు బీచ్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే 1 కిలోమీటరు మనం పేరుపాలెం బీచ్ నడిచి కూడా వచ్చేసి అక్కడి నుంచి మనం త్రూ రోడ్డు ద్వారా వచ్చామన్నమాట బైక్ మీద. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే స్ట్రైట్ అనమాట పేరుపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఎండ బాగా ఎక్కువ కాస్తున్నప్పుడు నడలేము ఫ్రెండ్స్ అనుకుంటాం, కానీ బీచ్లో ఎండ బాగా ఎక్కువ కాస్తున్నప్పుడు ఎక్కువ దూరం నడలేము. ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది.
ఇక్కడ పెద్ద జనం కూడా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ ఎక్కువ పేరుపాలెం బీచే ప్రిఫర్ చేస్తారు. ఇదైతే కొంచెం బాగా తక్కువ ఉంటుంది క్రౌడ్, కొంచెం ఏదో ఉన్నాం అన్న పేరుకి ఒక 10 మంది అలా ఉంటారు అంతే ఫ్రెండ్స్. అక్కడ పేరుపాలెం బీచ్ ఫేమస్ అయినంతగా ఇదైతే ఫేమస్ అవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్, సేమ్ అలాగే ఉంటుంది. ఆ పేరుపాలెం బీచ్ ఇంకా కొంచెం లోతు ఎక్కువ ఉంటుందంట, ఇక్కడ కొంచెం లోతు తక్కువగానే ఉంటుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకో తెలియదు. ఇక్కడ ఈ వెనక నుంచి చూస్తే మొత్తం హంస రిసార్ట్ మొత్తం కనిపిస్తుంది బీచ్లోని చూస్తే. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఈ పేరుపాలెం బీచ్కి సంబంధించిన మొత్తం అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీరు చాలామందికి నరసాపురం వరకు వచ్చేస్తారు, కానీ అక్కడ నుంచి రూటు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా మీకు క్లియర్గా చెప్పాను. నరసాపురం టు సీతారాంపురం వయా తూర్పుతాళం మెయిన్ సెంటర్ అనమాట. తూర్పుతాళం మెయిన్ సెంటర్. ఆ మెయిన్ సెంటర్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. అక్కడ నుంచి డైరెక్ట్గా కేపీపాలెం టు పేరుపాలెం బీచ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా మీరు ఇలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 500 లైక్లు అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.